హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన స్టోరీ చెప్పే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి అటు పక్కగా వెళుతూ కావ్యని లంగా ఓణిలో చూసి ఆగిపోయాడు ఉదయ్. శాలిని కోపంగా మాట్లాడటం చూసి ఏం జరుగుతుంది అసలు అక్కడ? కావ్య ఎందుకలా డల్గా ఉంది? శాలిని ఏంటి అంత కోపంగా కావ్యతో మాట్లాడుతుంది అని అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు ఉదయ్. శాలిని హరిని లవ్ చేస్తున్నాడని కదా, మరి అలాంటిది శాలిని హరిని కావ్యను అనుమానించి గొడవ పడుతూ ఉందని క్లియర్గా అర్థమైంది ఉదయ్కి. నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి ఏదో గట్టిగా నిర్ణయం తీసుకున్నవాడిలాగా మూర్తిని పిలిచి 2000 రూపాయల నోట్లు 2 చేతిలో పెట్టి ఏదో పని అప్పచెప్పాడు. ఇప్పుడు చెప్పరా, అసలు ఏం మాట్లాడుతున్నావు శాలినితో అన్నాడు రాజేష్. హరి శాలినితో ఆఫీస్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి కావ్యతో పొద్దున ఆఫీస్కి వచ్చే వరకు జరిగిందంతా చెప్పాడు. ఓహో, విషయం ఇంత దూరం వచ్చిందన్నమాట అన్నాడు రాజేష్. శాలినిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడిప్పుడే కావ్యకి దగ్గర అవుతున్నానురా, కావ్యకి దగ్గర అవుతున్నానులే అనుకునేలోపు ఏదో ఒకటి జరిగి కథ మళ్ళీ మొదటికి వస్తుంది అన్నాడు దిగులుగా. అబ్బా, బాధపడకురా, ఇక నుంచి నేను నీకు హెల్ప్ చేస్తా, ఎలాగో టూర్ ప్లాన్ చేశాం కదా అన్నాడు. రే బావా, ఆ పని చేయరా, నాకు కొడుకు పుడితే నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు హరి. ఆ పని మాత్రం చేయకురా, వాడికి కావ్య బుద్ధి వస్తే పర్లేదు, కానీ పొరపాటున నీ బుద్ధులు వచ్చాయి అనుకో, ఇప్పుడు కావ్య బాధపడినట్లు తర్వాత నా కూతురు కూడా బాధపడాలి అన్నాడు రాజేష్. హరి కోపంగా చూస్తూ రేయ్ ఏంట్రా అన్నాడు. రాజేష్ నవ్వి సరదాగా అన్నానులేరా బావా అన్నాడు. క్యాంటీన్లో కూర్చొని నవ్వుకున్నారు. రాజేషు శాలిని మాటలకు బాధపడుతూ కూర్చున్న కావ్యను చూసి మాలతి ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏంటి, మా అన్న ఈరోజు నిన్ను ఈ లంగావణిలో చూసి ఫ్లాట్ అయిపోయాడా అంది. మాలతి మాటలకు తేరుకున్న కావ్య అదేం లేదు అంది కంగారుగా. చెప్పులే, చాలా ముద్దస్తున్నావు నాకే, ఇక మీ ఆయన పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను, ఏమైంది చెప్పు అంది మాలతి. మాలతి అడగగానే కావ్యకి పొద్దున హరి తనని చూసి చేసిందంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. కావ్య మొహంలోకి సిగ్గు నవ్వు రెండూ ఒకేసారి వచ్చేశాయి. ముఖ్యంగా టవల్తో గుడికి వస్తాను అనడం గుర్తొచ్చి ఇంకా గట్టిగా నవ్వింది. ఆహా, అయితే ఏదో జరిగిందన్నమాట, ఏమైంది చెప్పవే అంది మాలతి కావ్య నవ్వు సిగ్గు చూసి. రాత్రి నుండి తెల్లవారి జరిగిందంతా చెప్పింది కావ్య మాలతితో. అంతా విన్న మాలతి గట్టిగా చేతితో కడుపు పట్టుకొని నవ్వుతూ, పాపమే, ఆ టైంలో తన ఫేస్ తలుచుకుంటే నవ్వొస్తుంది, అయినా ఒక ముద్దే కదా పెట్టొచ్చుగా అంది. నీకు తెలీదు, ఊరుకో, అదొక్కటే చాలు, ఇంకసలు ఆపలేం తనని. అయినా తనే చెప్పాడు, మనసులో ఎలాంటి సందేహాలు సమస్యలు దిగుళ్ళు లేనప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాము, ఆ మెమరీస్ చచ్చే వరకు గుర్తుండాలి అని. శాలిని మాటలు విన్నావు కదా, ఈ టైంలో నేను తనకి మనస్ఫూర్తిగా దగ్గర అవ్వలేను. నిజం చెప్పనా, నేను కూడా ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని తలదించుకొని సిగ్గుపడుతూ చెప్పింది కావ్య. ఆహా, ఇంకేమైతే తొందరలో నన్ను అత్తని చేస్తావన్నమాట. ఈలోపు కావ్యకి ఏదో గుర్తొచ్చి మాలతి వైపు సీరియస్గా చూస్తుంది కావ్య. ఏంటి అలా చూస్తున్నావు అంది. నన్ను డైవర్ట్ చేస్తే వదులుతాను అనుకున్నావా ఏంటి? ఎప్పుడూ లేనిది శాలిని మీద అంత ఫైర్ అయ్యావు? అన్నయ్యని ఒక్క మాట అడగగానే బీపీ వచ్చేసినట్టు అని అడిగింది. మాలతి కామ్గా ఉండేసరికి ఏంటి అలా సైలెంట్ అయిపోయావు, సిగ్గుపడుతున్నావా అంటూ మాలతి మొహం చేత్తో పైకెత్తి చూసింది.
మాలతి కళ్ళల్లో నీళ్లు చూసి ఆశ్చర్యపోయింది. ఏం చేయను కావ్య, చివరికి నీకు కూడా అర్థమైంది నేను వాడిని లవ్ చేస్తున్నట్టు. కానీ వాడికి మాత్రం అర్థం కావట్లేదు. వాడి మీద ఇష్టం ఉంది కాబట్టే కదా పొద్దున్న లేస్తే వాడి చుట్టూనే తిరుగుతున్నాను. వాడి మీద నమ్మకం ఉంది కాబట్టే కదా వాడితో ఒంటరిగా ఉండడానికి కూడా భయపడను. వాడిని తిడితే నాకు కోపం వచ్చింది కాబట్టే కదా తన మీద అంతలా అరిచాను. ఇవేమీ వాడికి అర్థం కాదు. అసలు నన్ను అమ్మాయిలాగే చూడటం లేదు. వాడి కోసం నేను ఎన్ని చేసినా వాడికి నా ప్రేమ అర్థం కావడం లేదు. నన్ను ఒక ఫ్రెండ్గా చూస్తున్నాడు అని ఇంకా మాట్లాడలేక ఏడుస్తూ ఉంది. కావ్యకి ఒక్క నిమిషం బాధగా అనిపించింది. హరి కూడా తన కోసం ఇలాగే బాధపడుతూ ఉంటాడు కదా. ఇన్ని రోజులు ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఎలా ఉన్నావే అంతే కావ్య. నువ్వు అన్నయ్య మీద అంత ప్రేమ పెట్టుకొని కూడా శాలిని వల్ల దాచుకొని లేవా ఆ ప్రేమని? ఇది కూడా అంతే. అమ్మాయిని కదా, ఇంతకన్నా వాడికి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకన్నా వాడి ముందు ఎలా ఓపెన్ అవ్వాలి అంటూ కావ్యను హక్ చేసుకుంది. మాలతి, ఊరుకో మాలతి, ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని మాలతిని ఓదార్చింది. కావ్య మనసులో గట్టిగా అనుకుంది, ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి అని. వర్షం పడుతూ ఉండేసరికి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కావ్య హడావిడిగా బట్టలు తీసి మడత పెడుతూ ఉంది. అబ్బా, ఈ వర్షం ఒకటి ఇప్పుడే రావాలా? పొద్దుటి నుండి ఈ లంగా ఓని మొయ్యలేక చేస్తున్నాను. చేంజ్ చేసుకుందామనుకునేలోపు ఇలా ఈ వర్షం ఒకటి. మార్చుకోవచ్చులే పొట్టి, ఇప్పుడేమైంది అన్నాడు హరి. అవును కన్నా, నీకే ఎన్నైనా చెప్తావు, మోసేది నేను కదా అంది కావ్య. హరి మనసులో, ఇది ఇప్పుడు ఒంటి మీద లంగా ఓణినే మోయలేకపోతుంది, మరి ఫ్యూచర్లో కడుపులో పాపని మోయడానికి ఇంకెన్ని అవస్థలు పడుతుందో ఏంటో అని అనుకొని ఒకసారి కావ్యని అలా ఇమాజిన్ చేసుకొని బయటికి నవ్వేశాడు. ఏంటి అలా నవ్వుతున్నావు అని కావ్య కోపంగా హరివైపు చూస్తూ ఉంది. ఏం లేదు పొట్టి అంటూ అప్పటి వరకు సోఫాలో కూర్చున్న హరి ఒక్కసారిగా సోఫాలో నుంచి లేచాడు. హరి అలా సడన్గా పైకి లేచేసరికి పక్కనే పని చేసుకుంటూ ఉన్న కావ్య ఉలిక్కిపడింది. ఏంటి అంది ఏమీ అర్థం కాక. ఏం లేదు పొట్టి అంటూ హరి ఏం మాట్లాడకుండా అలాగే ముందుకు కావ్య వైపే వస్తున్నాడు. కావ్యకి సడన్గా భయం స్టార్ట్ అయింది. హరి తన వైపే మాట్లాడకుండా సైలెంట్గా రావడం చూసి అప్పటి వరకు హరి షర్ట్ని చేతిలోకి తీసుకొని మడత పెడుతూ ఉన్న కావ్య దాన్ని ఒక్కసారిగా కింద పడేసింది. హరి ముందుకు వస్తున్న కొద్దీ వెనక్కి జరుగుతూ, కన్నా ప్లీజ్, ఏంటి, ఏం చేద్దామని అలా ముందుకొస్తున్నావు అని అడిగింది భయంగా. అయినా హరి ఏమీ మాట్లాడకుండా కావ్య ఇంకా ప్లేస్ లేక గోడకి వెళ్ళి ఆనుకుంది. హరి వెళ్ళి కావ్యకి 2 చేతులు భుజాల పక్కన అడ్డంగా పెట్టి గోడకి లాక్ చేసేశాడు. కావ్య అటు ముందుకి ఇటు వెనక్కి వెళ్ళలేక మౌనంగా అలాగే ఉండిపోయింది. అలాగే హరి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. హరి కూడా అలాగే కావ్య కళ్ళలోకి చూస్తూ తన పెదవులను కావ్య దగ్గరికి తీసుకొని వస్తూ మళ్ళీ ఆగి కావ్య వైపు డౌట్గా చూస్తూ, అది కాదు పొట్టి, పొద్దున ఇలాగే దగ్గరకొచ్చి ముద్దు పెట్టబోతే గుడికి వెళ్ళాలి అని నా నోరు మూసేశావు, అంటే ఇప్పుడు పెట్టుకోవచ్చా అని గుసగుసగా కావ్య చెవిలో అన్నాడు. కావ్యకి చాలా భయం వేసింది. హరి తాగిన రోజు గుర్తొచ్చి కళ్ళు పెద్దవి చేసి హరి వైపు చూస్తూ ఉంది. అబ్బా, చూపులతోని చంపేస్తున్నావు పొట్టి, చూసింది చాలు కానీ చెప్పు, ఇప్పుడు పెట్టనా అంటూ ఇంకా దగ్గరికి వచ్చేసరికి కావ్యకి గట్టిగా కళ్ళు మూసుకొని తల పక్కకి తిప్పేసుకుంది. కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హరి తన వైపే చూస్తూ నవ్వుతూ కనిపించాడు.
ఏంటి పొట్టి, భయపడ్డావా అన్నాడు. కావ్య కొంచెం కూలయ్యి నాకేం భయం లేదు అంది. ఛా, నేను చూశానే నీ ఫేస్లో భయాన్ని అన్నాడు. నేను నిన్ను ఒకటి అడగనా అంది కావ్య కంగారుగా. అడుగు పొట్టి. ఈరోజు నువ్వు తాగలేదు కదా, మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దానికి హరి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. కావ్య సీరియస్గా చూస్తూ ఉంది హరి వైపు. కావ్యను అలా చూసిన హరి మై డియర్ యాంగ్రీ బర్డ్ అని కావ్య ముక్కు పట్టుకొని లాగుతూ, నేను తాగితేనే ఇలా బిహేవ్ చేస్తా అని నీకెవరు చెప్పారు అన్నాడు. నువ్వు ఎప్పుడు తాగినప్పుడల్లా కేవలం తాగినప్పుడు మాత్రమే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటావు నాతో అంది. ఎలా అన్నాడు హరి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. అదే ఇలా దగ్గరికి రావడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, ఊపిరాడకుండా ముద్దు పెట్టడం, ఇంకా ఏంటి, అంతే, అంతవరకే అంది. అయ్యో నా పొట్టి, నీకిప్పుడు ఒక చిన్న క్లాస్ తీసుకోవాలి, ఇలారా అంటూ తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు కావ్యని. చూడు పొట్టి బుడంకాయ్ అలా అనగానే కావ్య హరి తల మీద ఒక్కటి గట్టిగా ఇచ్చింది. అబ్బా, ఏంటి అలా కొట్టావు? నేను నిలబడితే నా నడుము దగ్గరికి కూడా రావు. మరి నువ్వు పొట్టి బుడంకాయ కాకుండా ఇంకేంటి? అదంతా కాదు, నువ్వేదో చెప్తాను అన్నారుగా, అది చెప్పండి మొగుడు గారు. సర్లే, నువ్వు చెప్పేది ఒక రకంగా నిజమే. తాగితే ఫీలింగ్స్ వస్తాయి, అందుకే నీతో అలా బిహేవ్ చేస్తూ ఉంటాను. తాగినప్పుడు కొంచెం మత్తులో ఉంటాను కాబట్టి తాగినప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతూ ఉంటాను. అందుకే ఆ రోజు అలా నీకు ఫేవర్ తెప్పించాను. కావ్య తలదించుకుంది. కానీ తాగకపోతే మెలకువలోనే ఉంటాను కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంటూ కావ్యను కింద నుంచి పైకి ఒక చూపు చూశాడు. కాబట్టి ఇంకా అని ఏదో చెప్పబోతూ ఉన్న హరిని మధ్యలో అడ్డుకొని, ఆహా, అంటే ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారని మా మొగుడు గారు అలా బిహేవ్ చేస్తున్నారు అంది. చెప్పనా, నిజంగా చెప్పనా అంటూ దగ్గరికి రాబోయాడు హరి. హలో, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా చెప్పొచ్చు. అబ్బా పొట్టిదానా, చెప్తా నీ పని, నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాను అనుకొని. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పొట్టి. ఈ డ్రెస్లో నిజంగా చాలా ముద్దస్తున్నావు. చాలా కష్టపడ్డాను నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. అయినా నీకేం తెలుసు నా బాధ? పక్కనే ముద్దొచ్చే భార్యని పెట్టుకొని కూడా నన్ను నేను అదుపులో పెట్టుకోవాలి అంటే అంటూ హరి మాట్లాడుతూ ఉంటే కావ్య బాధగా హరివైపు చూస్తూ, నిన్ను బాగా బాధ పెట్టాను కదా కన్నా అని మనసులో అనుకొని ఒక్కసారిగా హరిని హక్ చేసుకుంది. హరి పరిస్థితి ఇప్పుడు గాలిలో తేలిపోతున్నట్లు ఉంది. తను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కావ్య దగ్గర నుండి. ఇదిగో పొట్టి, అసలే నేను చాలా ఇబ్బంది పడుతున్నా, నువ్వు మళ్ళీ ఇలా నన్ను రెచ్చగొట్టకు తడపడుతూ అన్నాడు హరి. కావ్య నవ్వుకుంటూ ఇంకా గట్టిగా లాలనగా హక్ చేసుకుంది హరిని. కావ్య ఫీలింగ్స్ అర్థమైన హరి తను కూడా ఇంకా గట్టిగా హక్ చేసుకొని, ఇలాగే లైఫ్ లాంగ్ ఉండిపోవాలని ఉంది పొట్టి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో హరి ఫోన్ నేనున్నాను అంటూ మోగింది. కావ్య వెంటనే హరి నుంచి దూరంగా జరిగింది. హరి వెంటనే ఏడుపు మొహం పెట్టాడు. కావ్య నవ్వుతూ ముందు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకన్నా అనగానే హరి ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకెవరు, రాజేష్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. వెంటనే హరి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా బావా, ఏ జన్మలో నీకు ఏం పాపం చేశానురా, ఈ జన్మలో నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. ఓహో, డిస్టర్బ్ చేశానా, సారీరా అన్నాడు. ఆల్రెడీ డిస్టర్బ్ చేసి మళ్ళీ చేశానా అని అడుగుతున్నావేంట్రా?
ఏం లేదురా, ట్రిప్ అనుకున్నాం కదా, ఏ ప్లేస్ అయితే బాగుంటుందని కనుక్కోవడానికి కాల్ చేశా అన్నాడు రాజేష్. అది రేపు మార్నింగ్ కూడా కనుక్కోవచ్చురా, నీకంటే పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అయిందిరా, నా ఇంట్లో నా భార్య ఉంది, ఆఫీస్లో ఎలాగో నన్ను వదలడం లేదు, కనీసం ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉండనివ్వరా, అర్థం చేసుకోరా. అంతేనా బావా, ఇదేనా మన బంధం? సరేరా, ఇంక తిట్టకు, నీ ఫోన్ పెట్టేస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు రాజేష్. ఉదయ్ మూర్తితో, ఏంటి మూర్తి నువ్వు అనేది అన్నాడు ఉదయ్. మూర్తి చెప్పడం పూర్తయ్యాక, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని మూర్తి కాల్ కట్ చేశాడు. ఉదయ్ ఫోన్లో మూర్తి చెప్పిన మాటలు విని ఉదయ్కి ఒక్కసారిగా తల తిరిగినట్లుగా ఉంది. ఉదయ్కి మూర్తి చెప్పిన మాటలు చెవుల్లో గిర్రున తిరుగుతూ ఉన్నాయి. అవును సార్, మొదట హరి సార్, కావ్య మేడం ఒకే బైక్ మీద వెళ్ళడం చూశాను. నేను కూడా మీలాగే జస్ట్ డ్రాప్ చేస్తున్నాడేమో అని అనుకున్నాను. కానీ నేను వెనకే ఫాలో అయ్యి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నాను. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఒకే ఫ్లాట్లోకి వెళ్ళారు. మళ్ళీ కొలిగ్గా వెళ్తున్నారని అనుకున్నాను. కానీ 1 గంట తర్వాత కూడా బయటికి రాలేదు. నాకు డౌట్ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఒకరి దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. అప్పుడే నా డౌట్ నిజం అని అర్థమైంది. ఇన్ని రోజులు కావ్య మేడం ఎవరికీ చెప్పకుండా దాచిన తన భర్త మరెవరో కాదు, హరి సార్ని సార్. ఖచ్చితంగా భార్యాభర్తలే వాళ్ళిద్దరూ. అసలు ఏం జరుగుతుంది? కావ్య, హరి ఇద్దరు భార్యాభర్తలా? హరి, శాలిని ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు కదా, అసలు ఏంటి ఇదంతా అంటూ జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు ఉదయ్. హరి ఫోన్ మాట్లాడి వచ్చేసరికి కావ్య తిరిగి టీషర్టు, నైట్ ప్యాంట్లో కనిపించింది. రాజేష్ని మరొకసారి గట్టిగా మనసులో తిట్టుకున్నాడు హరి. ఇద్దరు భోజనం కంప్లీట్ చేసి టీవీ ముందు కూర్చున్నారు. హరికి ఏదో ఐడియా వచ్చింది. పొట్టి అంటూ సాగదీస్తూ సిగ్గుపడుతూ పిలిచాడు హరి. టీవీ ఛానల్ మారుస్తూ హరి పిలుపు విని వెంటనే వింతగా చూసింది హరి వైపు. ఏంటి, మా మొగుడు గారు గొంతు మారింది అంది కావ్య నవ్వు కంట్రోల్ చేసుకుంటూ. అది కాదు పొట్టి అంటూ కావ్యకి దగ్గరగా జరిగి కూర్చొని, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు లంగా ఓణీలో. అబ్బా, ఈ మాట ఇప్పటికీ 100 సార్లు చెప్పావు, బోర్ కొడుతుంది విని విని అంది కావ్య. అబ్బా, చెప్పేది పూర్తిగా వినివే పొట్టిదానా. అవునా, ఇంకా ఉందా? అయితే కంటిన్యూ అంది కావ్య. మరి ప్లీజ్ చిట్టికన్నా, నువ్వు సిగ్గుపడకుండా చెప్పు, ఇందాకటి నుంచి చూడలేక చచ్చిపోతున్నాను. హరి కొంచెం కోపంగా కావ్య వైపు చూసి, ట్రిప్ ప్లాన్ చేసాం కదా, అక్కడ కూడా నువ్వు ఇలాంటి లంగావోణీలు వేసుకోవచ్చు కదా అన్నాడు కావ్య చేతి దగ్గర ఉన్న టీషర్ట్ని పట్టుకొని కిందకి లాగుతూ. అది చూసిన కావ్య గట్టిగా నవ్వింది. ఏమైంది కన్నా నీకు అంటూ హరి చెంప మీద చెయ్యి పెడుతూ అడిగింది. చూడు కన్నా, అన్నయ్యకి మొట్టమొదటిసారి రాఖీ కడుతున్నాను కదా, గుర్తుగా ఉండాలి అని అది వేసుకున్నాను. జర్నీలో నేను ఇలాంటివి వేసుకున్నానే అనుకో, నన్ను చూస్తూ నువ్వు కూర్చుంటావు, అది వేసుకొని మేనేజ్ చేసుకోలేక నేను అవస్థపడతాను. ఇద్దరము ట్రిప్ ఎంజాయ్ చేయలేం. మనం పెళ్ళయ్యాక వెళ్ళే ఫస్ట్ ట్రిప్ కాదు కన్నా, సో మెమరబుల్గా ఉండాలి, కానీ ఇలా ఇబ్బందిగా ఉండకూడదు. నువ్వే ఆలోచించు. కానీ నువ్వు అడిగావు కాబట్టి వేసుకుంటాలే. హరి ఆలోచిస్తున్నట్లు పోజు పెట్టి, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, అయినా నా కోరిక కన్నా నీ కంఫర్ట్ ముఖ్యం కదా, నాకు వద్దులే అన్నాడు. సో స్వీట్ కన్నా అంటూ హరి బొగ్గులు లాగింది.
నీ కోరిక తీర్చడానికి ఏదైనా ఫెస్టివల్ రోజు వేసుకుంటాను అంది మళ్ళీ. హరి ఒక్క నిమిషం ఆలోచించి, సరే అయితే మనకి ఫ్యూచర్లో ఒక ఫస్ట్ నైట్ వస్తుంది కదా, అప్పుడు వేసుకో పొట్టి అన్నాడు సిగ్గుపడుతూ. కావ్య నవ్వుతూ, ఆ లంగా ఓని మాత్రం చాలా, లేక నిజం ఫస్ట్ నైట్ లాగా పాలు పండ్లు గదంతా మల్లెలు, నా తల్లో కూడా మల్లెలు కావాలా అంది. ప్లాన్ బాగుంది, అలాగే ట్రై చేద్దాం పొట్టి, నాకు గుర్తు చెయ్యి. అయ్యో భగవంతుడా అంటూ తల కొట్టుకుంది. నీతో ఇలాగే మాట్లాడుతూ ఉంటే చాలా డేంజర్, నాకు నిద్ర వస్తుంది అంటూ లేచింది కావ్య. ఎక్కడికి పొట్టి, కూర్చో అంటూ హరి చేయి పట్టుకొని లాగేసరికి ఈసారి కావ్య వచ్చి హరి ఒళ్ళో పడింది. నీకేం తెలుసు పొట్టి, ఈ ట్రిప్ని నేను మన హనీమూన్ ట్రిప్ అనుకొని కలలు కంటున్నాను అన్నాడు. ఆ మాట విన్న కావ్య వెంటనే, నీకు అసలు సిగ్గు లేదు కన్నా, నిన్ను అంటూ కొట్టడం స్టార్ట్ చేసింది. అబ్బా ఆపవే, అయినా నీ ముందు నాకు సిగ్గేంటి పొట్టి, నా పెళ్ళం నా ఇష్టం, ఎప్పటికైనా జరగాల్సిందే కదా. అయినా ఫస్ట్ నైట్ అంటే గుర్తొచ్చింది పొట్టి, ఆ రోజు నిన్ను చాలా హర్ట్ చేశాను కదా అన్నాడు కావ్య వైపు చూస్తూ. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశాడు అని మనసులో అనుకుంటూ, కన్నా అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంది కావ్య. మన మాలతి రాజేష్ అన్నయ్యని లవ్ చేస్తుంది. ఈ ట్రిప్లో అసలు రాజేష్ అన్నయ్యకు తనంటే ఇష్టమా లేదా కనుక్కొని మనమే వాళ్ళిద్దరిని కలపాలి అంటూ తనకి మాలతికి జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది కావ్య. నిజమా అన్నాడు హరి ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును కన్నా అని ఎంతో ఎగ్జైట్మెంట్తో చెప్పింది. ఇన్ని రోజులు నేను కూడా పక్కనే ఉన్నాను కదా, నాకు తెలియలేదు, నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎందుకంటే నువ్వు ఒక ట్యూబ్లైట్ కాబట్టి అంది నవ్వుతూ. ఏ పొట్టిదానా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే వెంటనే కావ్య అమ్మో భయమేస్తుంది అనగానే హరి కావ్య నడుం మీద గట్టిగా గిల్లాడు. వెంటనే కావ్య, ఏయ్ ఏం చేస్తున్నావు కన్నా, మరి నోరు మూసుకొని అడిగిన దానికి చెప్పు అన్నాడు హరి. మరి తర్వాత స్టోరీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మరి అప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.